పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం భవనంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కురుట్ల పట్టణ అధ్యక్షులు గుట్కా ప్రసాద్తో కలిసి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్ర శ్రీనివాస్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి పరిగిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయమూర్తి పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మహాగాథ సంస్థ ప్రచురించింది. ఇట్టి పుస్తకాన్ని గురువారం పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ భవనంలో ఆవిష్కరించారు. కరీంనగర్ నుండి తిరుపతి, తిరుపతి నుండి కరీంనగర్కు వెళ్లే రైలును నిత్యం నడిపించాలని ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ రైలు ద్వారా తిరుపతి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గత నెల 22న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం సందర్భంగా తిరుపతి రైలుపై కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలు సేవలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గ రేగొండ గ్రామంలో గతంలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను తిరిగి పునఃప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కలెక్టరేట్ నుండి టీఎన్జిఓ భవన్ వరకు విద్యా వాహిని వాహనం ద్వారా ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ సేవలకు సంబంధించిన బ్రోచర్స్ పంపిణీ చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ సెతల్ రాజన్ చొక్కలింగం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ సుధీర్ కుమార్, కృష్ణ గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ధీరజ్లు మిడ్ మార్నేను సందర్శించి పరిశీలించారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను పరిశీలించి ప్రాజెక్టు వివరాలు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సకల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పేరెంట్స్కు సూచించారు. పలు పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు.